ఒక మిక్సీ జార్లో 1 కప్పు షుగర్ అండ్ 1 కప్పు యాలకుల పొడి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక బౌల్లో గోధుమ పిండిని వేసుకోవాలండి. గోధుమ పిండి వేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేసేసేయాలండి. వేసేసి బాగా కలవబెట్టుకోవాలండి. నీట్గా అంతా కలిసేలాగా కలవబెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోనే నెయ్యి అయితే నెయ్యి, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేను ఆయిలే వేస్తున్నాను, అది ఆప్షనల్. వేసి బాగా నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుంది, కానీ మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేను ఆయిల్ వేస్తున్నాను. అది చపాతీ పిండి బ్యాటర్ చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. సేమ్ చపాతీ కన్సిస్టెన్సీ రావాలండి మనకి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కలవబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండి వేసి ఆ పిండిని ఇంకొకసారి ఇలా చేసి తర్వాత సపరేట్ చేసుకొని బాగా చపాతీలాగా చేసుకోవాలండి. అంత సన్నగా కాకుండా కొంచెం నార్మల్ సైజులో, కొంచెం ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసి కొంచెం లావుగా ఉండాలండి, మరి అంత సన్నగా రుద్దద్దండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్నది ఇది ఉంటుంది కదా, అంటే ఆయిల్ క్యాన్ మూత అలాంటివి తీసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా ఒత్తేసుకోవాలి. అన్ని బిస్కెట్ని ఇదే విధంగా చేయాలండి. చేసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి గ్యాస్ మీద. అందులో ఆయిల్ వేసేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఈ బిస్కెట్స్ ఒక్కొక్కటి చొప్పున అందులో వేసేసేయాలండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలి మొత్తం. ఈ బిస్కెట్లన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక చేయడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అలాగే చాలా బాగానే తింటారండి. మా బాబు ఏదైనా చేయి మమ్మీ తినాలని అంటే రోజు ఏం రొటీన్గా చేస్తామని ఇదైతే ట్రై చేసి పిల్లలకు పెట్టుకున్నానండి. చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేసా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. రోజు ఒకే ఫుడ్ కాకుండా పిల్లలకి వెరైటీస్ చేయడం వల్ల వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. బయటి ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి పిల్లలకి. బయటి ఫుడ్ తింటుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండట్లేదు. అందుకే ఇలా అని నేను బయట నుంచి ఏం తేకుండా ఇలా ఇంట్లో చేసి, గోధుమ పిండి అంటే మంచిదండి, గోధుమ పిండితోనే చేయాలండి. మైదా చేసుకుంటే దానికి ఏం ప్రయోజనాలు ఉండవు. గోధుమ పిండితో అయితే పిల్లలు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారండి. అందుకే నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను. మీరు కూడా హెల్తీగా పెట్టండి పిల్లలకి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను బిస్కెట్ చేశానండి ఇంట్లో. మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా చిన్న బాబు చూడండి, పెద్ద బాబు కానీ చిన్న బాబు కానీ చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. చాలా బాగా వచ్చాయండి. మరి మీరు కూడా చేసుకొని మీ పిల్లలకు పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.